నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన పట్టణంలోని వైష్ణవ ఆలయాలు. పట్టణ టీడీపీ కార్యాలయంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. పన్నెండవ రోజు కొనసాగిన అంగన్వాడీల నిరవధిక సమ్మె. స్థానిక నాజర్పేటలోని సెయింట్ పాల్స్ వొకేషనల్ జూనియర్ కాలేజీలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు కళాశాల ప్రిన్సిపల్ ఎంఏ లింకన్ బాబు అధ్యక్షత వహించి క్రిస్మస్ అనగా దేవునికి దూరమైన మానవుని దగ్గరగా చేర్చడం అని తెలిపారు. ఈ వేడుకలలో క్రిస్మస్ సందేశాన్ని అందించిన ఎల్సీ రిటైర్డ్ పాస్టర్ రెవరెండ్ కె శాస్త్రి మాట్లాడుతూ క్రిస్మస్ అలనాటి ప్రవక్తల నెరవేర్పు అని, క్రిస్మస్లో రక్షణ సందేశం ఉన్నదని అన్నారు. ముఖ్య అతిథిగా వచ్చేసిన మహాత్మా గాంధీ శాంతి సేవా ఆశ్రమ వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారి మాట్లాడుతూ ప్రపంచంలోని అన్ని కులాల వారు యేసుక్రీస్తు సందేశాలను ఆచరించాలని, మహాత్మా గాంధీ కూడా క్రీస్తు యొక్క అహింస సిద్ధాంతాన్ని పాటించారని తెలిపారు. వేడుకల అనంతరం విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. ఈ వేడుకలను కళాశాల కార్యదర్శి సుజిని, అధ్యాపకులు కీర్తి, అబ్రహం తదితరులు పర్యవేక్షించారు. ప్రేమ, దయ, అభిమానము, గౌరవం. అందుకని ఏం చేసేప్పుడు సత్యాగ్రహము. ప్రపంచంలో సత్యాగ్రహం మొట్టమొదట ప్రవేశపెట్టింది గాంధీ మహాత్ముడు. అంతకుముందు క్షమాగుణం అనేది జీసస్. ప్రతి మనిషి కూడా క్షమ అనే కనుక భావనగా పెట్టుకుంటే అవతల వ్యక్తి తగ్గిపోతాడు. విరోధం పెంచుకున్న కొద్దీ అతను విరోధిగా పెరుగుతాడు, ఇతను విరోధి పెడతాడు, చివరికి ఇబ్బందులు పాలవుతాడు. అందుకని జాతీయత భావాలు, ఇరుగు పొరుగు స్నేహాలు, సహాయ సహకారాలు ఇవన్నీ మానవుడిని ఆచరణలో పెట్టాలి. ఈ ఆచరణ కోసమే తరతమ భేదాలు లేకుండా ప్రపంచ మానవాళి మొత్తం యూనివర్సల్ బ్రదర్హుడ్, విశ్వ మానవత్వం, విశ్వ సోదరత్వం. వాళ్ళు వేరు వీళ్ళు వేరు అనే పదం ఉంటే అది అనాగరికమైన చర్యగా నేను భావిస్తాను. ప్రతి మానవుడు కూడా భగవంతుని దృష్టిలో క్రిస్మస్ అనగా దేవుడు తాను చేసినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చడం. మరొక విధంగా మనం చెప్పుకోవాలంటే మానవుని దేవునికి దగ్గరగా తీసుకుని రావటమే. ఆనాడు దేవుని నుండి దూరమైనటువంటి మానవుని దగ్గరకు తీసుకున్నాం. దట్ ఈస్ క్రిస్మస్. మనందరూ క్రిస్మస్ అంటే అనుకుంటాం కొత్త బట్టలు కట్టుకోవటం, మంచి పిండి వంటలు వండుకోవటం, ఇళ్ళని శుభ్రం చేసుకోవటం అనుకుంటాం. దిస్ ఇస్ ఫిజికల్ ప్రిపేర్నెస్. బట్ స్పిరిచువల్, ఆధ్యాత్మికంగా మనం ఆలోచన చేస్తే దూరమైనటువంటి మానవుని దేవునికి దగ్గరగా తీసుకురావటమే క్రిస్మస్. తెలుగుదేశం పార్టీ మాత్రమే సుభిక్ష పాలన అందిస్తుందని, అందుకు మీ అందరి ఆశీస్సులు కావాలని పాస్టర్లను ఉద్దేశించి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. శనివారం మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో తెనాలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా క్రిస్మస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. పాస్టర్స్ సెమీ క్రిస్మస్ వేడుకలు ముఖ్య అతిథిగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొనగా రాష్ట్ర టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యారావు ప్రసంగించారు. కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలోని సుమారు 300 మంది పాస్టర్లకు నూతన వస్త్రాలు కానుకగా అందించారు. మనుషుల పట్ల ప్రేమ, నిస్సహాయాల పట్ల కరుణ చూపించాలన్నారు. ఆకాశమంత సహనం ప్రతి మనిషిలోనూ కూడా అలవాటు చేసుకోవడం, అవధులు లేని త్యాగం, మరి ముఖ్యంగా శత్రువుల పట్ల కూడా క్షమాగుణం, ఇవన్నీ కష్టమైన విషయాలు అయినప్పటికీ ఆ ప్రతి విషయాన్ని మనం ఎప్పుడు గ్రహిస్తామో, ఎప్పుడైతే వాటిని మనసారా పాటించాలని తాపత్రయపడతామో అప్పుడు మనం కూడా దేవుడు నచ్చిన బిడ్డలుగా ఉంటామన్నారు.
చిన్న ప్రార్థన చేయాలి. క్రిస్మస్, మేరీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ బెత్లెహేమ్. హల్లెలూయా. ఓకే, అందరూ కూర్చున్నామండి. నిల్చోండి, అందరూ నిల్చోండి. ठीक है प्रभुदास है बिशप जी प्रभुदास సమాజంలో జరిగే నష్టాన్ని కాపాడగలిగినటువంటి వ్యక్తులు ఎవరయ్యా అంటే హిందూ మతంలో ఉన్న ఋషులు కానీ, లేకపోతే స్నానం చేసేవాళ్ళు కానీ, యజ్ఞం చేసేవాళ్ళు కానీ, యాగాలు చేసేవాళ్ళు కానీ, అదేవిధంగా మీలో బిషప్లు కానీ, ఫాదర్లు కానీ, పాస్టర్లు కానీ, లేకపోతే ఇలా ఏ రోల్ అయినా సరే, అదేవిధంగా ముస్లింల్లో కూడా ఇమాములు కానీ, మోజులు కానీ, వీళ్ళందరూ ఎందుకు అంటే సమాజం బాగుండాలి, సమాజాన్ని కాపాడాలి. దేనికి మనం ప్రార్థన చేసుకుంటాం? స్వస్థత చేకూరడానికి చేసుకుంటాం. ఎందుకు స్వస్థత? మీలో ఉన్న కోరిక వల్ల జరిగే నష్టం వల్ల, లేకపోతే నువ్వు సహజమైనటువంటి మంచి కోరికనా కూడా కోరిక సఫలం కాపాడడం వల్ల, ఆ సఫలం కావడానికి నీ యొక్క జీవనం, మీతో కూడినటువంటి నీ కుటుంబం యొక్క జీవితాలు సుఖమయంగా ఉండడానికి, దారిద్ర్యానికి తావు లేకుండా ఆనందంతో మీ అందరి జీవితాల్లో ఆనందంగా ఉండేలాగా ఉండాలని మనం కోరుకుంటాం. దానికి మన శక్తి సరిపోకపోతే మన యొక్క మన్ని పుట్టించినటువంటి, మనకున్న విశ్వాసంతో కూడినటువంటి, మనకున్న నమ్మకంతో కూడినటువంటి ఏ మతాన్ని అయితే మనం పూజిస్తామో ఆ మతం ఒక ఎవరైతే దేవుడిగా మనం ఆరాధిస్తా ఉన్నామో ఆ ఆరాధనలో మనం కోరుకుంటాం, అయ్యా నువ్వు నీ శక్తి వల్ల, నీ మహిమ వల్ల, నీ ప్రేమ వల్ల, నీ దయ వల్ల నాకు కష్టాలు దరిచేరకుండా చూడు, నన్ను సుఖ సంతోషాలతో జీవనం చేసేలాగా చూడు అని చెప్పి, ఏ రకంగా అయితే రాజకీయాల్లో ఉన్నటువంటి నాయకత్వం వహించే రాజకీయ నాయకులు బాధ్యులు అని చెప్పి ప్రజలు అనుకునేలాగా ఈ రోజున వ్యవహరిస్తా ఉన్నాము. మంచైనా తప్పైనా సరే, ఏదైనా సరే, ప్రభుత్వాల్లో ఎవరుంటే వారు ఏ రకంగా బాధ్యులో ప్రజలకి, అదే విధంగా దానికంటే ఒక అడుగు ముందుకు వేసి ఆలోచిస్తే ఈ సమాజాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత దైవ సహాయకులు ఏ మతంలో ఉన్న ఒకరైనా. రైతులు కానివ్వండి, కార్మికులు కానివ్వండి, ఉద్యోగస్తులు కానివ్వండి, యువకులు కానివ్వండి, మహిళలు కానివ్వండి, ఏ వర్గాన్నైనా చూసుకోండి, ఎప్పుడూ కూడా సంతోషంగా లేనటువంటి పరిస్థితి. దేవుడు అందరూ సంతోషంగా ఉండాలని ఆశించారు తప్ప ఎవరో కొంతమంది సంతోషంగా ఉండాలని, కొంతమంది బాధపడితే అది నిజమైనటువంటి సమాజాన్ని దేవుడు ఏనాడు కూడా కోరుకోలేదు. వాస్తవానికి సృష్టికర్త యెహోవా దేవుడు, ఆయన నిర్మించినటువంటి వ్యక్తి. ఇక్కడ చాలా మంది ఫాదర్స్ ఉన్నారు, చాలా మంది దైవజనులు ఉన్నారు, వాళ్ళందరికీ తెలుసు. యెహోవా దేవుడు సృష్టికర్త. సృష్టికర్త అంటే ఇప్పుడు మన పరిభాషలో నిర్మించేవారు. ఆకాశం మొత్తం శూన్యంగా ఉన్నప్పుడు ఆకాశం కలుగులు కాకంటే ఆకాశం అయిపోయింది, నీరు కలుగులు కాకంటే నీరు అయిపోయింది, సముద్రాలు భూమి కలుగులు కాకంటే అవన్నీ కూడా తయారైపోయింది. సృష్టికర్త అంటే నిర్మించేవారు. ఆ వెంటనే ఇంకొక సైతాన్ కూడా పుట్టారు. వీటినన్నిటినీ నాశనం చేయాలి. దైవ సంకల్పం ఏదైతే ఉన్నదో, దేవుడు ఏ మనుషుల కోసం అయితే ఈ మొత్తాన్ని సృష్టించాడో ఆ సంకల్పం. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురం నందు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేశారు. తెల్లవారుజాము నుండే భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి కలియుగ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున 4:30 గంటలకు ప్రారంభమైన స్వామివారి ఉత్తర ద్వార దర్శనానికి భారీగా భక్తజనం తరలి రావడంతో క్యూ లైన్లు కిక్కిరిసిపోయాయి. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.
ఇప్పుడే వచ్చేసారు. గోవిందా స్వామి. ఈ రోజున ముక్కోటి ఏకాదశి ఎంతో పర్వదినం. ఈ రోజున చిన్న తిరుపతిగా పిలుచుకుంటున్న వైకుంఠపురం మన వెంకటేశ్వర వారి సన్నిధిలో ఉత్తరపు వాకిళ్ళు దర్శనాన్ని ఈ రోజున ప్రజలందరికీ సుఖ సంతోషాలతో ఉండాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను. అలానే మన తెనాలి పట్టణాలను ప్రజల మీద కూడా సుఖంగా సుఖ సంతోషాలతో ఉండాలని కలిగి ఉండాలని అందరినీ ఆ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వైకుంఠ అండ్ ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉదయం 4 గంటల నుంచి స్వామివారి ఉత్తరద్వార దర్శనం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ రోజు 25,000 మంది వరకు భక్తులు దర్శించుకుంటారని అంచనా వేయడం జరుగుతుంది. వీరందరికీ కావాల్సినటువంటి దర్శన ఏర్పాట్లన్నీ చేశాము. క్యూ లైన్స్ మరియు బ్యారికేడ్స్ ఏర్పాటు చేశాము. అలాగే ఉచిత ప్రసాదాన్ని కూడా ఏర్పాటు చేశాము. మరియు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఉచిత అన్నదానం కూడా దేవస్థానం తరపున నిర్వహించడం జరుగుతుంది. ఎంతమంది వచ్చినా కూడా అన్నదానం ఏర్పాటు చేశాము. అలాగే ఉచిత ప్రసాదం లడ్డు ప్రసాదంని కూడా బాలాజీ గారు అంటే దేవస్థాన చైర్మన్ వారి తమ్ముడు అయినటువంటి బాలాజీ గారు ఉచిత ప్రసాదాన్ని లడ్డు ప్రసాదాన్ని ఏకాదశి సందర్భంగా చిన్న తిరుపతిగా పిలిచే వైకుంఠపురంలో ఈరోజు అశేష జనవాహిని జరుగుతుంది. మంచిగా ఇక్కడ సిబ్బంది, ఇక్కడ ఈవో గారు కానీ, ఇక్కడ మన పోలీస్ డిపార్ట్మెంట్ వారి కానీ ఇక్కడ మంచి క్యూ లైన్లో ఉంచి అందరిని దర్శనం చేయించడం జరుగుతుంది. వచ్చిన భక్తులకు ఎటువంటి ఆటంకం జరుగుతుంది. ఆ దేవుడు కృపాక్షం అందరికీ ఉండాలని కోరుకుంటూ ఇలాంటి మంచి కార్యక్రమంలో ఈ దేవుడు మంచి కార్యక్రమంలో మనకి బాగా ఈరోజు దర్శనం చేయించడం చాలా ఆనందం. ఇప్పుడు చిన్న విరామం.